మీకు గులాబ్ జామ్ అంటే ఇష్టం అని చెప్పి అమ్మ మీకు తయారు చేసి పెట్టి ఆ రుచిని మీకు తెలియజేస్తుంది అనుకోండి. అవునా? నిజంగా మీకు నోట్లో నూనె ఊరుతున్నాయి కదా ఎంతమందికి కదా? గులాబ్ జామ్ వాళ్ళందరికీ గులాబ్ జాము, టమాటో చట్నీ వాళ్ళందరికీ టొమాటో, అవునా కదా? సో మనం జిజ్ఞాసతో ఉంటేనే ఏదైనా ఉత్సాహంగా ఉంటుంది చెప్పేవాళ్ళకి కూడా. అవునా? తల్లి బిడ్డ తను తింటాడు, వాడు ఇష్టంగా తింటాడు అని తన ఆశపడుతుంది. ఆశతోనే తను బిడ్డకు కూడా ఇష్టమైన పదార్థాలు అన్నీ చేసి పెడుతుంది. మరి బిడ్డ అయిష్టంగా తిన్నాడు అనుకోండి, అది ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నాకు బాగా చూడు ఎక్కువ, నాకు అసలు ఏం చేస్తుంది బాగా పెద్ద చెప్పాలి. ఎవరికి? అమ్మకి నష్టం, మీకు నష్టం? అదేంటి? తినేది మీరు కదా. అమ్మకి నష్టం లేదు, అమ్మ ఆల్రెడీ వండిపెట్టింది. ఇప్పుడే కదా మేడం గారు చెప్పారు, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు కాబట్టి నెలకు 1వ తారీఖు జీతం వచ్చేస్తుంది. కానీ వారు వెచ్చించినటువంటి సమయం కనుక మనం సద్వినియోగపరచుకోకపోతే అది ఎవరికి నష్టం? ఇందాక అమ్మన్నారు మరి, అవునా? అందుకని ఏది ఎప్పుడు ఎలా సద్వినియోగపరచుకోవాలి? బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యం అని మనకి 4 దశలు ఉంటాయి. అవునా? బాల్యం అంటే 1వ సంవత్సరం లేదా 1వ రోజు నుంచి మనకి 8 సంవత్సరాలు, అష్టావర్షతు కన్య, 8వ సంవత్సరం వరకు బాల్యం అంటారు. అర్థమవుతుందా? ఆ సమయంలో ఉండేదంతా మైండ్ ఈజ్ బ్లాంక్, వైట్ పేపర్ లాగా ఉంటుంది. ఆ సమయంలో ఏవైతే బీజం పడుతుందో, అవునా, అటువంటి బీజమే తర్వాత దశకి ఉత్తమమైనటువంటి మార్గానికి వెళ్తుంది. నిజంగా ఆ బీజం మంచిదై ఉండాలనే ప్రధాన ముఖ్యమైనటువంటి ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఉత్తమోత్తమ విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని పరీక్ష ద్వారా ఎంచుకొని అటువంటి వారిని మాత్రమే మీకు ఉపాధ్యాయులుగా అందించారు. అది పెద్ద గొప్ప వరం. ప్రైవేటు స్కూళ్ళలో అయితే బీఈడి కాదు, 10th ఫెయిల్ అయినా కానీ చాలు, వాళ్ళకి ముందు ఏదో ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చదువు చెప్తే చాలే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా పాపం నడుస్తూ ఉంటుంది, ఫీజు వస్తూ ఉంటుంది పిల్లలు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి వారు గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా పూర్తిగా బీఈడిలో మళ్ళీ పిహెచ్డి చేసి, బీఈడి అంటే ఏంటి తెలుసా? పూర్తిగా విద్యార్థుల యొక్క మానసిక తత్వం, సైకలాజికల్ విద్య. పిల్లల్ని ఎలా ఆకట్టుకోవాలి, పిల్లల్ని ఎలా ఆదరించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలో చెప్పేటువంటి గొప్పనైన విద్యలో వాళ్ళు ఉత్తీర్ణులై ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. అటువంటి గొప్పనైనటువంటి విద్యాభ్యాసాన్ని అభ్యసించి వారి యొక్క జ్ఞానాన్ని మీకు పంచేందుకు వచ్చినటువంటి సంస్థలో మీరు విద్యాభ్యాసాన్ని చేస్తున్నారు. మరి ఆ చేస్తున్నటువంటి విద్యాభ్యాసం ఇటు విని ఇటు వదిలేస్తే ఏమవుతుంది? అది వెంటనే ఆవలింత వచ్చేస్తుంది. అవునా? అవునా? అందుకని అందుకని మీరు ఇటు విని ఇటు వదిలేస్తే దాన్ని ఏమంటారు? కుక్కకి మనిషికి తేడా ఏంటి చెప్పగలరా? పశువుకి మానవత్వానికి మనిషికి తేడా ఏంటి చెప్పగలరా? ఎనీవన్? గొనుక్కుంటున్నారు. మళ్ళీ ముసలి వాళ్ళే ఎవరి పక్కన కూర్చొని గొనుక్కుంటూ ఉండేది. అవునా? సీరియల్, మొగలి రేకుల సినిమాల గురించి, ఇంకా నా పేరు మీనాక్షి ఇట్లాంటి సీరియల్ గురించి అన్ని చెప్పుకునేది వాళ్ళే ఎక్కువ కదా. స్ట్రైట్ కూర్చోండి, చేతులను వదిలేసేయండి, ఫ్రీగా కూర్చోండి. చేతులు గడ్డ కింద పెట్టుకోవడం, గోళ్ళు గిల్లుకోవడం, చేతులు గిల్లుకోకుండా కాకుండా 2 చేతులు చాలా ఫ్రీగా ఉండండి. యాజ్ ఏ ఫ్రెండ్, నేను ఇక్కడ టీచర్ని కాదు, ఏది కాదు అనుకోండి, యాజ్ ఏ ఫ్రెండ్గా భావించండి. అర్థమవుతుందా? ఏ విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా కుక్కకి మనిషికి తేడా తెలియజేసేదే విద్య. అవునా? కుక్క ఏం చేస్తుంది? కుక్కకున్న లక్షణాలు ఏంటి చెప్పాలి? ఎవరొక్కరు కథ చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, ఇంకా చెప్పాలి. అరవటం, ఇంకా అరవటం. మీరు కూడా అరుస్తున్నారుగా, ఇంట్లో తల్లిదండ్రుల మీద, దెబ్బ అయిన గురువు గారి మీద. అవునా?
విశ్వాసం. ఇంకా చెప్పాలి. కరవటం. ఇంకా నీట్గా ఉంటుందట. ఉదయం స్నానం చేసి శుభ్రంగా. ఇంకా చెప్పాలి. ఏం చూపిస్తుంది కుక్క? శుభ్రంగా తిందా, పడుకుందా, తెల్లవారిందా, మళ్ళీ తిన్నదా, పడుకుందా, తెల్లవారిందా. మరి మనిషి ఏం చేస్తాడు? ఒక్కరు చెప్తే చాలు, అందరూ చెప్తే గుసగుసలు అన్నట్టు ఉంటుంది. అందరూ ఎందుకు ఎప్పుడు కలుస్తాం తెలుసా? ఒక యూనిట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది తెలుసా? బాధ కానీ వేసే చోట ఎక్కువ ఉంటుంది. కానీ లీడర్షిప్ ఒక్కడే ఉంటాడు. ప్రైజ్ తీసుకునేవాడు స్టేజ్ పైన ఒక్కడే ఉంటాడు. స్పీచ్ ఇచ్చేవాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అవునా? దేశానికి రాష్ట్రపతి ఒక్కడే ఉంటాడు. 120 కోట్ల మంది ఉన్నారు కదా. అందుకని గురుకోకండి. వాడే చదువుతున్నాడు, నేను చెప్పాలి అని మధ్యలో పెదాలు కదిలించకుండా నిటారుగా నిస్పష్టంగా చెప్పేసేయాలి. ముక్కుసూటిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, నిస్పష్టంగా చెప్పాలి. మనిషికి ఉన్న తేడా ఏంటి చెప్పాలి. ఇంకా చదువు తీసేయండి. చదువు తర్వాత వచ్చింది కాలానుగుణం ప్రకారం. మానవత్వం. మనిషికి ఏంటన్నది? మానవత్వం ఉంది. అవునా? మంచిగా ఆలోచించే తత్వం ఉన్నది. కుక్కకి ఆలోచించే తత్వం ఉంటుందా? దాని కేవలం తినటం, పడుకోవటం, అది ఏ దొరికితే అది తింటుంటుంది. అవునా? కంచంలో అన్నం పెడితే అన్నాన్ని ఎట్టబడితే అటు తింటుంది. కానీ మనిషి కుడి చేత్తోనే తింటాడు. అవునా? మీరు ఏ చేత తింటున్నారు? అది మిగతా వాళ్ళందరూ ఎడమ చేత తింటున్నట్టున్నారు. సరిగ్గా చెప్పలేదు అయితే. కుడి చేత్తో తింటాడు, సంస్కారవంతంగా తింటాడు, అన్నం కింద పడకుండా తింటాడు, కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ ఎత్తుతాడు శుభ్రంగా.